ఇక పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు గారు వాడే డైలాగులకి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఘాటుగానే ఉంటుంది. ఏదైతే చొక్కాలు మడిచి అంటూ మొన్న జగన్ అంటే, కుర్చీలు మడిచి అంటూ చంద్రబాబు అంటే, దానికి ఇవాళ కుర్చీలు మడిచి జనాలు మిమ్మల్ని ఇంటికి పంపించారు కదా, 102 నుంచి 23కి పంపించాను కదా నేను అన్నటువంటి కోణాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కాస్త ఘాటుగానే ఆన్సర్ చేయగలరు. అయితే మరొక వైపున రెండు సిద్ధాంతాల మధ్యన యుద్ధం అంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి రైట్ చేసుకొచ్చారు. అదేంటి ఒకసారి విందాం. రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కానివి. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతూ ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ఇది ప్రధానంగా ఇద్దరి మధ్యన యుద్ధం కాదు, ఇది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం. పేద ధనిక వర్గాలకు సంబంధించినటువంటి యుద్ధం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు.